యో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. యెస్, మీరు విన్నది కరెక్టే. ఈ మూవీ గురించే. నేను ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత ఎట్లనో ఉంటది అనుకున్నాను బ్రో. కాకపోతే మూవీ చూసిన తర్వాత అందరూ చూడాలనిపించింది ఎందుకో. ఈ మూవీ జానర్ ఏంటిదంటే ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంటదని ఆలోచించాను. ఫస్ట్ ఫన్నీ మూవీ అనుకోని ఎళ్ళాను. కాకపోతే ఇది అనుకున్న దానికన్నా ఎక్కువ డెలివర్ చేసింది సీరియస్‌గా. అండ్ ఈ మూవీ చూసేటప్పుడు నేను పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. బికాస్ ఈ మూవీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక స్టూడెంట్ స్టోరీ గురించే కవర్ చేస్తుంది. స్టార్టింగ్‌లో ఒక స్టూడెంట్ తోటి స్టార్ట్ అయితుంది. సో, బికాస్ ఐ యామ్ ఆల్సో స్టూడెంట్. బై ద వే ఐయామ్ కరెంట్‌లీ స్టడీయింగ్ బీటెక్ ఫోర్త్ ఇయర్. సో, దానివల్ల నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను ఈ మూవీకి. స్పాయిలర్స్ లేకుండా మీకు ప్లాట్ సమ్మరీ ఇచ్చేయాలంటే మన హీరోకి 48 బ్యాక్‌లాగ్స్ అలా ఉన్నాయి సంథింగ్. ఆ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయకుండా కాలేజ్ వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఫేక్ సర్టిఫికేట్ సంపాదించి జాబ్‌లో జాయిన్ అయితాడు. అండ్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత వచ్చే కష్టాల గురించే ఇది మొత్తం మన హీరో దాని తర్వాత జరిగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో, ఇంకా వాటితో ఎలా డీల్ చేస్తాడనే దానిపైనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ దెమ్. కాకపోతే ఇది ఎట్లా నార్మల్‌గా తీసేయొచ్చు. కాకపోతే మన డైరెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపించడం నాకు అనిపించింది చాలా. సో, ఈ మూవీలో హీరో ఎవరంటే ప్రదీప్ రంగనాథన్. అదే 'లవ్ టుడే'లో హీరో. మీ అందరూ చూసే ఉంటారు ఆ మూవీ ఎంత ఫన్నీ ఉందో. ఇది కూడా దానికన్నా ఎక్కువ సూపర్ అనిపించింది మూవీ. సో, హీరోయిన్ అయితే అనుపమ. ఇంకో హీరోయిన్ కూడా ఉంటుంది సెకండ్ హీరోయిన్. అమ్మాయి పేరు తెలీదు కాకపోతే క్యూట్ ఉంటుంది. ఇంకా టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డైరెక్షన్ అయితే సూపర్ అసలు. నాకైతే బాగా నచ్చింది. ఆహ్, డైరెక్టర్ ఒక యంగ్ డైరెక్టర్ అయినా బాగా తీశారు. స్క్రీన్ ప్లే ఇంకా పేసింగ్ కూడా కొంచెం ఫాస్ట్ అనిపించింది. కాకపోతే ఓకే. నాకైతే బాగా నచ్చింది. మ్యూజిక్ ఇంకా బీజీఎం అక్కడక్కడ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. నాకంత గొప్పగా అనిపించలేదు. కాకపోతే ఓకే. పర్లేదని చెప్పొచ్చు. ఇంకా ఎడిటింగ్ అయితే పీక్స్ అసలు. అసలు మూవీ ఎక్కువ ఫన్నింగ్ ఎక్కడ అనిపించిందంటే ఎడిటింగ్ వల్లనే. వేరే వేరే లెవెల్‌లో ఎడిటింగ్ చేశారు. మన హీరోయిన్ ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, ఒక యాంగిల్స్ గానివ్వండి, ఇంకా అది చూపించే విధానం కూడా కొంచెం బాగా అనిపించింది. అయితే లిటరల్‌గా మూవీ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. అంత ఫన్నీ అనిపించింది మూవీ మొత్తం. మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటిదంటే హీరో పెర్ఫార్మన్సెస్ చాలా అదిరిపోయింది. ఇంకా ఫన్నీ సీన్స్ కూడా సూపర్. స్టోరీ కూడా బానే ఉంది. ఇంకా ఇదంటే ఇంకోటేంటిదంటే ఇంకో బెనిఫిట్ ఏంటిదంటే ఈ మూవీ మనకు ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఎలా ఉండాలి? ఎలా బతకాలి? నిజాయితీగా ఎలా ఉండాలి? రిలేషన్‌షిప్స్ ఎట్లా మెయింటైన్ జేయాలి? అండ్ హార్డ్ వర్కింగ్ పైన గూడా చాలా మంచి మెసేజెస్ ఇచ్చింది. మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేవు. కాపోతే మూవీ కొంచెం లాంగ్ అనిపించింది అంతే. నరేషన్ గూడా బానే అనిపించింది నాకు మూవీ మొత్తం. నాకైతే హీరో పెర్ఫార్మన్స్ బాగా నచ్చింది. సో, యెస్, ఫైనల్‌గా కన్క్లూజన్. ఈ మూవీ మీరు చూడొచ్చా? చూడొద్దా? సింపుల్‌గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ నచ్చింది. ఎస్పెషల్లీ నేను స్టూడెంట్ కావడం వల్ల మీరు కూడా స్టూడెంట్ అయితే తప్పకుండా చూడాలి. మీరు స్టూడెంట్ కాకపోయినా చూడండి. ఎందుకంటే ఈ మూవీ మనకు మంచి పర్ఫెక్ట్ మెసేజ్ ఇస్తుంది కాబట్టి. డైరెక్టర్‌కైతే హ్యాట్స్ ఆఫ్ అసలు. నేనైతే స్పెషల్‌గా యూత్ మొత్తం ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. సో, దీన్ని తప్పకుండా చూడండి. ఇలాంటి కాలంలో గూడా, ఇలాంటి టైంలో గూడా కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ మన కోసం క్రియేటివ్ మూవీస్ తీస్తున్నారు. సో, ఐ హోప్ యూ సపోర్ట్ దెమ్. అండ్ ఫైనల్, ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఏంటిదంటే 8.5. బికాస్ నాకు ఈ మూవీ బాగా నచ్చింది. ఫన్నీ అనిపించింది. ఇంకా బాగా ఎంటర్‌టైనింగ్ అనిపించింది మూవీ మొత్తం. సో, అంతే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద మోర్ అప్డేట్స్. ఓకే. ప్రస్తుతానికి ఇంతే. బాయ్.